ఖమ్మం ఐఎఫ్టియు జిల్లా కార్యాలయంలో భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం గాజుల మోహన్ రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 8 గంటల పని విధానం రద్దు చేసి 282 జీవో తెచ్చి 10 గంటల పని విధానంతో కార్మికులకు పనిభారం పెంచిందన్నారు. కార్మికులకు అరకొర వేతనాలు ఇస్తూ రోజుకు 12 గంటలు పని చేపిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా యజమానులకు అనుకూలమైన విధానాలు తెస్తూ వారి శ్రమదోపిడికి పాల్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాలు రద్దు చేసి కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారని, కనీస వేతనాలు కూడా అమలు చేస్తామని, మహిళా కార్మికులకు ప్రసూతి సేవలు అమలు చేస్తామని, ఆటో కార్మికులకు నెలకు 12,000 రూపాయల భృతి ఇస్తామని, కేజీబీవీ మధ్యాహ్న భోజన కార్మికులందరికీ బిల్లులు సకాలంలో చెల్లిస్తామని, గౌరవవేతం పెంచుతామని, గ్రామ పంచాయతీ కార్మికులకు పర్మిట్ చేస్తామని, చేనేత కార్మికులను అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీలు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్న కార్మికులకు సంబంధించిన ఏ ఒక్క సమస్య పరిష్కరించలేదని అన్నారు. ఇది కార్మికులు గ్రహించి పెద్ద ఎత్తున ఉద్యమాలకు రావాలని, ప్రభుత్వాల మెడలు వంచి హక్కులను సాధించుకోవాలని కార్మిక లోకానికి ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు కోటరాజు, ఎల్ సైదారావు, ఉపేందర్, కుంట్ల సతీష్, కంపాటి పుల్లయ్య, పడిశాల వీరబాబు, అవినాష్, ఎస్కే పాషా, ఎం వెంకన్న తదితరులు పాల్గొన్నారు. లెనిన్ నగర్ లో ఐఎఫ్టియు జిల్లా కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉపేందర్ అధ్యక్షత వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా ఐఎఫ్టియు జిల్లా నాయకత్వంగా నన్ను ఆహ్వానించారు. ఈ సభకు ఈ సమావేశం ఉద్దేశం ఏమిటంటే, చికాగో నగరంలో ఆ కార్మికుల ద్వారాగా సాధించుకుంటున్న 8 గంటల పని దినాన్ని కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లుగా మార్చి తెచ్చింది. అందులో భాగంగానే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జీవో నెంబర్ 282తో పేరుతోటి 10 గంటలు పని చేయాల కార్మికులు అని చెప్పి దాన్ని తెస్తా ఉంది. దాన్ని మేము జాతీయ కమిటీ జిల్లా కమిటీ తరఫున దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాము. ఆ జీవో 282 జీవో ఆ నెంబరు 10 గంటల పని దినాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఐఎఫ్టియు జిల్లా కమిటీ తరఫున మేము మా ప్రధాన డిమాండ్ అది రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదు కాదు అన్నడల మాత్రానికి భారీ ఎత్తున ఉద్యమాలకైతే మేము త్వరపడతాం, విద్యాలు చేస్తాం. అన్ని సంఘాలు కలుపుకొని కాకుండా అవసరమైతే ఎంతటికైనా సరే అవసరమైతే అసెంబ్లీ కానీ ఏదైనా ముట్టడించడానికి వెనకైతే ఆడం దాన్ని రద్దు చేయాలని చెప్పి ఐఎఫ్టియు డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం తెలంగాణలో ఈ జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పడే వర్షాలకి అది రకరకాల రోగాలు డెంగ్యూ, మలేరియా వంటి రోగాలు వస్తున్నాయి ప్రజలకు. అలాగే చాలా మంది ప్రతి సంవత్సరం చనిపోయిన రోజులు ఉన్నవి. అలాగే ఈ సంవత్సరం కాబట్టి అలాగే మొదలవుతున్నాయి కాలం రోగాలు ప్రజలకు, కార్మికులకు. వాళ్ళని మన కేంద్రం వైద్య గవర్నమెంట్ వైద్య అధికారులు వాళ్ళని ముందు జాగ్రత్త వహించి పల్లెల్లో గ్రామాల్లో నిర్వహించి వాళ్ళని వీధులు నిర్వహించి గ్రామాలలో అవసరమైతే తిరిగి వాళ్ళ వ్యాధులకు ముందు జాగ్రత్త వహించి వాళ్ళకి మందులు మాకులు చేసి ఈ ప్రజల్ని కాపాడాలని చెప్పి గ్రామాల్లో తిరగాలని చెప్పి, అదేవిధంగా దీన్ని మా ఐఎఫ్టియు నాయకత్వంగా కూడా జిల్లా వ్యాప్తంగా దీన్ని ప్రచారం చేయాలని చెప్పి ప్రచారం చేసి కార్మికులకు ఈ వచ్చే రోగాలకి ముందుగా అరికట్టి దీన్ని కాపాడాలి, ప్రజలకు ముందు మందులు కానీ ఇది చేయాలని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఖాళీ పోస్టులు కూడా భర్తీ చేసి, ఇప్పుడు పిల్లలకు పోవాలంటేనే డ్యూటీలకు వెళ్ళాలంటే అందులోనే సరిగ్గా లేరు, బయట లేరు కాబట్టి ఆ ఖాళీ ఉన్న పోస్టులు కూడా భర్తీ చేసి ఆ గ్రామాలకి తరలించి ఈ ఉన్న వ్యాధులకి ముందుగా జాగ్రత్త వహించాలని చెప్పి ఐఎఫ్టియు జిల్లా నాయకత్వం తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నా పేరు గుగులత్ పటేల్, ఐఎఫ్టియు జిల్లా నాయకులు.